ఆయన కారు సొంతంగా కొనుక్కున్నాడు, దాన్ని బయటకి లీజ్కి ఇచ్చాడు. రెంట్కి ఇస్తారు కదా, అలా లీజ్కి ఇచ్చాడు. అయితే ఆ ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని ఈ వ్యక్తికి తెలియకుండా వేరే పర్సన్ దగ్గర డబ్బుల కోసం తాకట్టు పెట్టేశాడు. అయితే అసలు ఆ కారు ఏది, ఇవన్నీ ఆరాలు అడుగుతుంటే ఆ వ్యక్తిని, ఇంకా ఈ వ్యక్తి నుంచి తప్పించుకుంటూ అంటే గణేష్ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఏవేవో సమాధానం చెప్తూ కూడా ఉన్నాడు. సో దీంతో కారు జీపీఎస్ ఎక్కడుందో జీపీఎస్ ద్వారా కనుక్కుని చివరికి ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ని వెనక్కి తీసుకుని తెచ్చుకుని పోలీస్ కంప్లైంట్ పెట్టి అలా గొడవలు పడ్డారు. సో దీంతో పోలీస్ స్టేషన్లోనే దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. మరి అప్పుడు ఏమైందో తెలియదు. అప్పటి నుంచి కూడా గణేష్ పైన కక్ష పెంచుకున్నారంట. అయితే రీసెంట్గా ఈ జూన్ 6వ తారీఖు సుమారు ఉదయం 11:50 జాహ్నవి కిడ్నాప్కి గురైంది. మీడియాలో వస్తున్న కథనాలు ఇవి. అయితే అసలు ఆ రోజు ఫస్ట్ తండ్రిని తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళు వచ్చారంట. దాని తర్వాత జాహ్నవి దొరికిందని జాహ్నవిని తీసుకెళ్ళిపోయారంట. ఇవన్నీ నేను చేస్తున్న ఆరోపణలు కాదు. ప్రముఖ మీడియా ఛానల్తో ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో గోపి అనే వ్యక్తి ఈ రకంగా మాట్లాడు, వాళ్ళే కిడ్నాప్ చేసింటారు. తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారంట, స్టేషన్కి తీసుకెళ్లారంట, వారిని కొట్టారంట, ఎక్కడ దాచారో చెప్పనని కొట్టారంట. అయినా సరే వారు నోరు విప్పలేదంట. ఇవన్నీ కూడా అతను వారిపైన ఆరోపణలు చేస్తున్నాడు. మొత్తం ముగ్గురు. అయితే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఆ రోజు చివరిసారిగా చూసిన పాపారావు, తాతారావు 2 పేర్లు వినిపిస్తున్నాయి అతనికి సంబంధించి. జాహ్నవిని చివరిసారిగా చూసిన వ్యక్తి అతనే. 12:30 కంచె దగ్గర చూశానంటూ కూడా చెప్పాడు. అతని పైన తల్లి భవాని అనుమానం వ్యక్తం చేసింది. అతనితో పాటు ఆ రోజు అతను కాపాడదామని చెప్పి ప్రయత్నిస్తే కుక్క అతని పైన తిరగబడింది. దీంతో అతను ఊర్లోకి వెళ్ళి ఇంకొక ముగ్గురికి చెప్పాను, ఆ ముగ్గురు మా ఇంటికి వచ్చారంటూ కూడా చెప్పింది భవాని. భవాని ఆ ముగ్గురిని కూడా అనుమానిస్తుంది, వారిపైన కూడా అనుమానం వ్యక్తం చేసింది. మన ఛానల్కే ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆమె ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. సార్ నాకు వారిపైన కూడా అనుమానం ఉంది, అందులో ఒక వ్యక్తి పేరు తరుణ్, ఆ అబ్బాయికి 25 సంవత్సరాలు ఉంటాయి, మిగతా ఇద్దరికి నాకు తెలీదు, అండ్ వారికి 20 నుంచి 22 లోపు సంవత్సరాలు ఉండొచ్చు అంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది. సో నిజంగానే గోపి చెప్తున్నట్టు జాహ్నవి తాత గణేష్ వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నట్టు జాహ్నవి నిజంగానే ఆ కారు ఇష్యూకి సంబంధించిన వ్యక్తులే కిడ్నాప్ చేశారా, తండ్రికి సంబంధించిన స్నేహితుల ద్వారానే ఆమె కిడ్నాప్కి గురైందా, అతను అసలు ఎందుకు ఆ రకంగా మాట్లాడారు, మరి పోలీసులు ఈ విషయం గురించి మరి ఆరా తీసే ప్రయత్నం చేశారా లేదా, ఇప్పటివరకు జాహ్నవి ఆచూకైతే తెలియలేదు. ఇక చెరువులు, కాలువలు, నీటి గుంట్లు, అడవి మొత్తం, ఆ చిట్టడవి మొత్తం వెతికారు, ఎక్కడ పాపకు సంబంధించిన ఆచూకీ తెలియలేదు, చిన్న క్లూ కూడా లభించలే అడవిలో. తర్వాత కిడ్నాప్ దిశగా ఈ కేసును దర్యాప్తు చేస్తుంటే సీసీటీవీ ఫుటేజెస్ బయటపడ్డాయి. 38 సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటిని కూడా పరిశీలించామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈరోజు రేపో ఇలా జాహ్నవి దొరుకుతుందంటూ కూడా బయటికి న్యూస్ వస్తుంది, బ్రతికే ఉంది అని చెప్తుంటూ న్యూస్ వస్తుంది. కానీ ఆ తల్లిదండ్రులు ఎంత ఎదురు చూస్తున్నారంటే కొన్ని రోజుల నుంచి వారికి మాత్రం అంటే ఈ కేసుకి సంబంధించి ఉపశమనం మాత్రం కలగట్ల. అంటే న్యూస్లు పదే వస్తూ ఉన్నాయి. మన ఛానల్ నుంచి కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, జాహ్నవి సేఫ్గానే ఉంది, ఖచ్చితంగా తిరిగి వస్తుందని, పోలీసులపైన నమ్మకం ఉంది, మరి ఈ కేసుని ఎలాగైనా సరే దర్యాప్తు చేసి సాధించి తిరిగి తీసుకొస్తారని. కానీ ఇలాంటి టైంలోనే మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరైన గోపి ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మీరు కూడా అతను ఏం మాట్లాడాడు అనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఒకసారి ఆ ఆడియో వినండి. నేను దాన్ని మీకు నేరుగా వినిపించే ప్రయత్నం చేయలేను. ప్రముఖ ఒక ఛానల్లో అది రిలీజ్ అయింది, అతని ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. ఒక బోరు బావి దగ్గర మాట్లాడుతూ అతని వ్యాఖ్యలు చేశారు. మరి అవి నిజమా అబద్ధమా ఖచ్చితంగా పోలీసులే తేల్చారు. కాకినాడ జిల్లా తుని మండలం దోనువక పంచాయతీ జీహెచ్ అగ్రహారం 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి ఇప్పటి వరకు 20 రోజులు అవుతుంది. మరి 20 రోజుల నుంచి పోలీసులు ఎటువంటి క్లూస్ని కనిపెట్టారు, ఎటువంటి పురోగతిని సాధించారు, అసలు ఆ నిజంగా కిడ్నాప్కి గురైందా, ఏదైనా దాడికి గురైందా, అసలు ఈ కేసుకి సంబంధించి
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారా అని చెప్పేసి ఈరోజు కోర్టు పోలీసులను అయితే అడగడం జరిగింది. ఇప్పటికీ ఈ కేసుకి సంబంధించి తుని పోలీసులు చాలా గాలింపు చర్యలు చేపట్టారు. అడవి మొత్తం కూడా వెతికారు. ఆ అడవిలో ఎటువంటి జంతువు దాడికి గురి కాలేదని వారు తేల్చారు. ఇక కిడ్నాప్ దిశగా వారు ఈ కేసుని దర్యాప్తు చేస్తాం. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి జాహ్నవికి సంబంధించి. అండ్ రీసెంట్గా జాహ్నవి కుటుంబ సభ్యుల్లోనే ఒకరైన ఆయన పేరు గోపి, జాహ్నవికి తాతయ్య వరుస అవుతారు, జాహ్నవి ఫాదర్కి మామ వరుస అవుతారు. ఆయన రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్తో మాట్లాడుతూ కిడ్నాప్ చేసింది వాళ్ళే, ఎస్ జాహ్నవి తండ్రి గణేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు వారే కిడ్నాప్ చేశారు. దీనికి కారణం వారి తండ్రితో ఉన్న విభేదాలు. ఎందుకంటే జాహ్నవి వాళ్ళ ఫాదర్ ఒక కారు విషయంలో కొన్ని గొడవలు పడ్డాడు. నిజానికి ఆయన కారు సొంతంగా కొనుక్కున్నాడు, దాన్ని బయటకి లీజ్కి ఇచ్చాడు, రెంట్కి ఇస్తారు కదా, అలా లీజ్కి ఇచ్చాడు. అయితే ఆ ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని ఈ వ్యక్తికి తెలియకుండా వేరే పర్సన్ దగ్గర డబ్బుల కోసం తాకట్టు పెట్టేశాడు. అయితే అసలు ఆ కారు ఏది, ఈ అన్ని ఆరాలు అడుగుతుంటే ఆ వ్యక్తిని ఇంకా ఈ వ్యక్తి నుంచి తప్పించుకుంటూ అంటే గణేష్ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఏవేవో సమాధానం చెప్తూ కూడా ఉన్నాడు. సో దీంతో కారు జీపీఎస్ ఎక్కడుందో జీపీఎస్ ద్వారా కనుక్కుని చివరికి ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ని వెనక్కి తీసుకుని తెచ్చుకుని పోలీస్ కంప్లైంట్ పెట్టి అలా గొడవలు పడ్డారు. సో దీంతో పోలీస్ స్టేషన్లోనే దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. మరి అప్పుడు ఏమైందో తెలియదు. అప్పటి నుంచి కూడా గణేష్ పైన కక్ష పెంచుకున్నారట. అయితే రీసెంట్గా ఈ జూన్ 6వ తారీఖు సుమారు ఉదయం 11:50 జాహ్నవి కిడ్నాప్కి గురైంది. మీడియాలో వస్తున్న కథనాలు. అయితే అసలు ఆ రోజు ఫస్ట్ తండ్రిని తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళు వచ్చారంట. దాని తర్వాత జాహ్నవి దొరికిందని జాహ్నవిని తీసుకెళ్ళిపోయారంట. ఇవన్నీ నేను చేస్తున్న ఆరోపణలు కాదు. ప్రముఖ మీడియా ఛానల్తో ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో గోపి అనే వ్యక్తి ఈ రకంగా మాట్లాడు వాళ్ళే కిడ్నాప్ చేసింటారు. తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారంట, స్టేషన్కి తీసుకెళ్లారంట, వారిని కొట్టారంట, ఎక్కడ దాచారో చెప్పనని కొట్టారంట. అయినా సరే వారు నోరు విప్పలేదంట. ఇవన్నీ కూడా అతను వారిపైన ఆరోపణలు చేస్తాడు. మొత్తం ముగ్గురు. అయితే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఆ రోజు చివరిసారిగా చూసిన పాపారావు తాతారావు 2 పేర్లు వినిపిస్తున్నాయి అతనికి సంబంధించి. జాహ్నవిని చివరిసారిగా చూసిన వ్యక్తి అతనే. 12:30 కంచె దగ్గర చూశానంటూ కూడా చెప్పాడు. అతని పైన తల్లి భవాని అనుమానం వ్యక్తం చేసింది. అతనితో పాటు ఆ రోజు అతను కాపాడదామని చెప్పి ప్రయత్నిస్తే కుక్క అతని పైన తిరగబడింది. దీంతో అతను ఊర్లోకి వెళ్ళి ఇంకొక ముగ్గురికి చెప్పాను, ఆ ముగ్గురు మా ఇంటికి వచ్చారంటూ కూడా చెప్పింది భవాని. భవాని ఆ ముగ్గురిని కూడా అనుమానిస్తుంది, వారిపైన కూడా అనుమానం వ్యక్తం చేసింది. మన ఛానల్కే ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఆమె ఈ విషయాలన్నీ కూడా చెప్పింది. సార్ నాకు వారిపైన కూడా అనుమానం ఉంది, అందులో ఒక వ్యక్తి పేరు తరుణ్, ఆ అబ్బాయికి 25 సంవత్సరాలు ఉంటాయి, మిగతా ఇద్దరికి నాకు తెలీదు, అండ్ వారికి 20 నుంచి 22 లోపు సంవత్సరాలు ఉండొచ్చు అంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది. సో నిజంగానే గోపి చెప్తున్నట్టు జాహ్నవి తాత గణేష్ వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నట్టు జాహ్నవి నిజంగానే ఆ కారు ఇష్యూకి సంబంధించిన వ్యక్తులే కిడ్నాప్ చేశారా, తండ్రికి సంబంధించిన స్నేహితుల ద్వారానే ఆమె కిడ్నాప్కి గురైందా, అతను అసలు ఎందుకు ఆ రకంగా మాట్లాడారు, మరి పోలీసులు ఈ విషయం గురించి మరి ఆరా తీసే ప్రయత్నం చేశారా లేదా, ఇప్పటివరకు జాహ్నవి ఆచూకైతే తెలియలేదు. ఇక చెరువులు, కాలువలు, నీటి గుంట్లు, అడవి మొత్తం, ఆ చిట్టడవి మొత్తం వెతికారు, ఎక్కడ పాపకు సంబంధించిన ఆచూకీ తెలియలేదు, చిన్న క్లూ కూడా లభించలే అడవిలో. తర్వాత కిడ్నాప్ దిశగా ఈ కేసును దర్యాప్తు చేస్తుంటే సీసీటీవీ ఫుటేజెస్ బయటపడ్డాయి. 38 సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటిని కూడా పరిశీలించామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈరోజు రేపో ఇలా జాహ్నవి దొరుకుతుందంటూ కూడా బయటకు న్యూస్ వస్తుంది, బ్రతికే ఉంది అని చెప్తుంటూ న్యూస్ వస్తుంది. కానీ ఆ తల్లిదండ్రులు ఎంత ఎదురు చూస్తున్నారంటే కొన్ని రోజుల నుంచి వారికి మాత్రం అంటే ఈ కేసుకి సంబంధించి ఉపశమనం మాత్రం కలగట్ల. అంటే న్యూస్లు పదే వస్తూ ఉన్నాయి. మన ఛానల్ నుంచి కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, జాహ్నవి సేఫ్గానే ఉంది, ఖచ్చితంగా తిరిగి వస్తుందని.
పోలీసులపైన నమ్మకం ఉంది, మరి ఈ కేసుని ఎలాగైనా సరే దర్యాప్తు చేసి సాధించి తిరిగి తీసుకొస్తారని. కానీ ఇలాంటి టైంలోనే మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరైన గోపి ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మీరు కూడా అతను ఏం మాట్లాడాడు అనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఒకసారి ఆ ఆడియో వినండి. నేను దాన్ని మీకు నేరుగా వినిపించే ప్రయత్నం చేయలేను. ప్రముఖ ఒక ఛానల్లో అది రిలీజ్ అయింది, అతని ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. ఒక బోరు బావి దగ్గర మాట్లాడుతూ అతని వ్యాఖ్యలు చేశారు. మరి అవి నిజమా అబద్ధమా ఖచ్చితంగా పోలీసులే తేల్చారు. కాకినాడ జిల్లా తుని మండలం దోనోక పంచాయతీ GH అగ్రహారం 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి ఇప్పటి వరకు 20 రోజులు అవుతుంది. మరి 20 రోజుల నుంచి పోలీసులు ఎటువంటి క్లూస్ని కనిపెట్టారు, ఎటువంటి పురోగతిని సాధించారు, అసలు ఆ నిజంగా కిడ్నాప్కి గురైందా, ఏదైనా